వెల్కమ్ టు అరవింద కథలు. ఒక గ్రామంలో స్వీటీ అనే అందమైన అమ్మాయి ఉండేది. ఉంగరాల జుట్టు, మెరిసే కళ్ళతో చూడడానికి చలాకీగా తెలివిగా ఉండేది. ఆమె కళ్ళు అంతులేని ఆశ్చర్యాలతో మెరిసిపోయేవి. స్వీటీకి అన్నిటికంటే ఆనందాన్ని కలిగించేది పెయింటింగ్. ఆమె చాలా చక్కగా పెయింటింగ్ వేసేది. ఆమె గది మంత్రముగ్ధమైన నిధి పెట్టలా కనిపించేది. ఆ గదిలో ఎటు చూసినా పెయింటింగ్ బ్రష్లే ఉండేవి. స్వీటీ వేసిన చిత్రాలు ప్రపంచ సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేవి. ఆ చిత్రాలు చూస్తే ఎవ్వరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. అవి చూడడానికి చిత్రాలా లేదా నిజంగా ప్రాణాలతో ఉన్నాయా అనిపించేవి. ఆమె ఎక్కువ సమయం చిత్రాలు వేయడానికి గడిపేది. అదే ఆమెకు సంతోషాన్నిచ్చేది కూడా. ఆమె కళకు ఒక మాయాశక్తి ఉంది. అదేంటంటే ఆ చిత్రాన్ని ఎవరైనా చూస్తే ప్రస్తుతాన్ని మర్చిపోయి ఆ చిత్ర కళల ఊహల్లోకి జారిపోవాల్సిందే. ఒక ప్రకాశవంతమైన ఉదయం స్వీటీ తాను ప్రశాంతంగా ఉండే తన ఇంట్లో అటకపైన ఏదో వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఒక వింత పెయింటింగ్ బ్రష్ కనిపించింది. అది చాలా దుమ్ముతో కూడి ఉంది. అది చూస్తే కేవలం పెయింటింగ్ బ్రష్ లాగే లేదు, చంద్రకిరణాల్లా మెరిసిపోతూ ఉంది. దాని హ్యాండిల్ డిజైన్ కూడా కొంచెం తేడాగా ఉంది. స్వీటీకి ఆ బ్రష్ని చూడగానే దానికి ఏదో మ్యాజిక్ పవర్స్ ఉన్నట్లు అనిపించింది. ఇక బ్రష్ తీసుకొని స్వీటీ కొత్త చిత్రాన్ని వెయ్యాలి అనుకుంటుంది. ఇక ఇంద్రధనుసు రంగుల్లోకి దాన్ని ముంచింది. స్వీటీ బొమ్మలు వేయడం మొదలుపెట్టి పూర్తి చేసింది. అవి చూడటానికి రంగురంగులతో అందంగా ఉన్నాయి. ఆ పెయింటింగ్ నృత్యం చేస్తూ ప్రాణం పోసుకుంది. ఆమె వేసిన పెయింటింగ్ నిజమైన ప్రదేశంగా మారింది. అందులోని చెట్లు ఆకులను కదిలించాయి. పక్షులు ఎత్తుగా ఎగిరిపోయాయి మరియు పువ్వులు గాలిలో నృత్యం చేశాయి. అవి చూసి స్వీటీ ఆశ్చర్యంతో మునిగిపోయింది. స్వీటీ ఊహతో వేసిన పెయింటింగ్ సజీవంగా మారింది. ఈ విషయం ఆ గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. స్వీటీ అందమైన మంత్రముగ్ధమైన కళను వాళ్ళు చూడడానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చారు. ఈసారి స్వీటీ అద్భుతమైన అందం మరియు హృదయపూర్వక కథలను చిత్రాలుగా చిత్రీకరించింది. అవి ప్రతి ఒక్కటి మునుపటి వాటి కంటే అందంగా ఉన్నాయి. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ఆనందపడిపోయారు. అయితే కొన్ని రోజులకు స్వీటీ తాను తెలుసుకున్న కళ యొక్క సామర్థ్యాన్ని అర్థం చేసుకుంది. ఈ కళతో తాను బాధలను సరిచేయగలదని, కలలను నెరవేర్చగలదని మరియు మార్పులను ప్రోత్సహించగలదని ఆమెకు తెలిసింది. ఇక తన గ్రామాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలి అని నిర్ణయించుకుంటుంది. ప్రజలు ఐక్యతతో కలిసి ఉండటం లాంటి చిత్రాలను చిత్రీకరించింది. సమాజంలోని ప్రజలు కలిసి ఉండి ప్రకృతిని ఎలా రక్షించాలో ఆమె చిత్రరూపంలో గీసింది. అలాగే ఆమె తన పెయింటింగ్ బ్రష్ తో ధైర్యం, ప్రేమ మరియు ఆశావాదం యొక్క కథలను అల్లింది. ఆమె సృష్టిని చూసి ప్రతి ఒక్కరి హృదయంలో ఆశలు చిగురించాయి. రోజులు సంవత్సరాలుగా మారే కొద్దీ స్వీటీ మాయా కళాకారిణిగా పేరు పొందింది. కానీ ఆమెకు కొంచెం కూడా గర్వం పెరగలేదు. తాను వినయంగా మరియు తన లక్ష్యానికి కట్టుబడి ఉండేది. ఆమె చిత్రాలు గ్రామాన్ని మార్చడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయాయి. ఇక ఆమె మ్యాజిక్ పెయింటింగ్ బ్రష్ తో మాట్లాడే జంతువులు, కథలు పంచుకునే మంత్రముగ్ధమైన అడవులను, త్రిభుజాకార డ్రాగన్ల నిధులను, వాటికి కాపలాగా ఉండే కోటలను చిత్రీకరించింది. వాటితో పాటు రంగురంగుల చేపలు, సముద్రంలో పాట పాడే నీటి అడుగున రాజ్యాలను స్వీటీ చిత్రీకరించింది. ఆమె తన చిత్రాలలోని ఆంతర్యాన్ని వారి స్నేహితులతో పంచుకుంది. అలాగే ఆమె ఇంకో పెయింటింగ్ కూడా వేసింది. రంగురంగుల వీధుల వెంట పరిగెత్తే కార్లతో సందడిగా ఉండే నగరాన్ని వేసింది. అప్పుడు విచిత్రంగా ఆ పెయింటింగ్ లో వేసిన ఒక పాత్ర ప్రాణం పోసుకుని వచ్చింది. దాని పేరు స్పార్క్. ఇక స్పార్క్ మ్యాజిక్ పెయింటింగ్ బ్రష్ గురించి స్వీటీతో మాట్లాడడం మొదలుపెట్టింది. వారిద్దరూ కలిసి ఆమె చిత్రాల ద్వారా ఒక అద్భుతమైన సాహసయాత్రను ప్రారంభించారు. ఆమె వేసిన ఊహాత్మక రాజ్యాలలోకి ప్రవేశించారు. మ్యాజిక్ అడవుల ద్వారా ఎగిరిపోయి అక్కడ మాట్లాడే జంతువులతో మాట్లాడి ఆనందించారు. ఇక పగలు రాత్రిగా మారడంతో ఆమెకు నచ్చకపోయినా ఇంటికి చేరుకుంది. ఇక స్పార్క్ కూడా వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. అప్పుడు స్వీటీ స్పార్క్ దగ్గర ఒక వాగ్దానం తీసుకుంది. అదేంటంటే తాను కావాలనుకున్నప్పుడల్లా స్పార్క్ వచ్చి తనను కలవాలి అని. దానికి స్పార్క్ అంగీకరించాడు. ఇక ఆ గ్రామ ప్రజలకు స్వీటీ ఒక గొప్ప మ్యాజిక్ కళాకారిణిగా మారింది. ఏ స్వార్థం లేకుండా ఆలోచించి పనిచేస్తే చుట్టూ ఉండే ప్రపంచం అందంగా మారుతుందని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.